తమ్ముడు. ఏమైంది? ఏం లేదు. ఇక్కడేం చేస్తున్నారు సార్? ఊరికనే అలా కూర్చున్నా. ఈరోజు ఏంటో గుర్తుందా? సోమవారం. సోమవారమా? సరే. సరే అయితే వెళ్ళనా? ఉమ్, స్కూల్ మనకు రే. సారీరా, నీ బర్త్డే అనే విషయం. సరే బయటికి వెళ్దామా? అవసరం లేదు కానీ సాయంత్రం మూవీకి తీసుకెళ్ళు. షూర్గా ఈవినింగ్ తీసుకెళ్తా. ఓకేనా? రెడీ అయ్యి ఉండు. స్కూల్కి వెళ్ళరా, జాగ్రత్త. గట్టిగానే కొట్టినట్టున్నాడు. ఎస్ సార్. వీడిని ఇంత ఘోరంగా కుట్టి చంపేశాడంటే పగ బాగానే పెంచుకున్నాడు. మేబీ సార్. రివెంజ్. వీళ్ళింట్లో ఎవరికైనా అనుమానం ఉందా? లేదు సార్, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడంట, ఎగుడులకు వెళ్ళంట. సరే ఒక పని చేయి, వీడి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు కాంటాక్ట్ నెంబర్ పట్టుకో, వాడిని రమ్మను. అర్థమైందా? సరే. ఎస్ సార్. వెళ్ళు. సార్ విక్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? నాకేం కాదులే రత్న, నువ్వు వెళ్ళాను తీసుకురాపో. సరే మరి. నీ పేరేంటి? విక్రమ్ సార్. విక్రమ్, నీకు ఆదిత్య ఎప్పటి నుంచి పరిచయం? కాలేజ్ ఫ్రెండ్ సార్. ఆదిత్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా బయట? లేదు, ఏమైంది సార్? అడిగిన దానికి మాత్రమే చెప్పు. ఓకే సార్, దాదాపు ఫ్రెండ్సే ఉంటారు. నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. విక్రమ్, మార్నింగ్ 8:30 సార్. 8:30కి ఆదిత్యని చంపేశారు. సార్ నువ్వు ఆదిత్య గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, ఓకే? మరీ అంత ఆలోచించుకో, టైం తీసుకో, ఓకే? సరే తీసుకెళ్ళు. విక్రమ్, సార్కి చెప్పకుండా ఊరి దాటి బయటికి వెళ్ళకు, అర్థమైందా? ఓకే సార్. హలో, ఎవరు ఎవరు కావాలి? హలో హలో, ఎవరు మీరు? ఎవరు?
ఇక్కడికే రమ్మన్నారు కదా, ఎవరు లేరేంటి? పేరెంట్స్ ఏమన్నారు? వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఒక క్లూ గురించి ఎంత ట్రై చేస్తున్నా ఏడుస్తున్నా సార్. ఆదిత్యని చంపరోడేనా? ఎస్ సార్. ఎనీ క్లోజ్? ఈజ్ టూ ఇంటెలిజెంట్ సార్. ఒక్క క్లూ కూడా వదలలేదు. నో ఫింగర్ ప్రింట్స్ సార్, నో ఫుట్ ప్రింట్స్ సార్. ఏరియా మొత్తం పసుపు కారంతో చల్లాడు సార్. సేమ్ ఆదిత్య జరిగింది. ఇలా అయితే వాడిని అసలు పట్టుకోలేం. నువ్వు పని చేయి, చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయని చెక్ చేయి. వాడికి వీళ్ళని చంపేంత కోపం ఎందుకుందో నాకు అర్థం కావట్లే. వీళ్ళు ఏదో చేశారు. వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? కూతురెక్కులు పిలిచారు సార్. ఓకే సార్. ఇప్పటిదాకా 2 మర్డర్లు జరిగాయి. ఇప్పటికి ఒక్కరు కూడా దొరకలేదు. ఏం పీకుతున్నారో అర్థం కావట్లే. మీకు ఇంకా 3 days టైం ఇస్తున్నా. ఈ లోపల పట్టుకుంటే సరే, లేదంటే బట్టలు సర్దేసుకోండి. యాక్చువల్లీ సార్, మర్డర్ జరిగిన ప్రతి చోట కూడా ఒక్కొక్కరు కూడా వదలట్లేదు సార్. చాలా తెలివిగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఏరియా మొత్తం పసుపు కారం చల్లితే స్మెల్ క్యాచ్ చేయలేం సార్. డాగ్ కూడా స్మెల్ క్యాచ్ చేయలేకపోతుంది. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ సార్. అదంతా నాకు అనవసరం. నీకు 3 days టైం ఇస్తున్నా. ఈ లోపల క్లూ దొరికితే సరే, లేదంటే కేస్ వేరే వాళ్ళకి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అండర్స్టాండ్? ఎవరు కావాలండి? హాయ్, మై నేమ్ ఇస్ అభిలాష్, పోలీస్ డిపార్ట్మెంట్. ఒకసారి మీతో మాట్లాడచ్చా? యాక్చువల్లీ మీ తమ్ముడు గురించి మాట్లాడడం వచ్చా? పేరు విక్రమ్. యా, తను మీ తమ్ముడు చనిపోయి ఒక 3 weeks అయి ఉంటుంది. యాక్చువల్లీ మాకు ఈ కేసు ముందుకెళ్ళడానికి క్లూ ఏం దొరకట్లేదు. సో మీ దగ్గర నుంచి నాకు హెల్ప్ కావాలి. మీరు కోఆపరేట్ చేస్తే ముందు రోజు, అదే మీ తమ్ముడు కనిపించిన ముందు రోజు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అట్లీస్ట్ ఫ్రెండ్స్. లేదు సార్, యాక్చువల్లీ వాడు ఆ రోజు ఇంటికాడే లేడు. 5 ప్లేట్లు ఇడ్లీ తినేసి ఫ్రెండ్స్ రాగానే వెళ్ళిపోయాడు సార్. ఎక్కువ ఫ్రెండ్స్తో ఉంటాడు సార్. ఇంట్లో పబ్జీ ఆడుతూ ఉంటాడు. పబ్జీయా? రత్న, తన ఫోన్ చెక్ చేసినప్పుడు పబ్జీ గేమ్ అని కనిపించిందా? నో సార్. సార్ మా ఇంట్లో ట్యాబ్ ఉంది సార్, ఆ ట్యాబ్తో ఆడేవాడు. బా, ఒకసారి చూడొచ్చా? ఓకే. ఇదే సార్. హలో, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంతా బాగుంటుందా? ఎవరు గుర్తు రావట్లేదు. ఇట్స్ ఓకే. జీవితాంతం గుర్తుండిపోయేలా మీకు ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేశా. బహుశా మీరు పోలీస్ కాబట్టి ఒక 2 hours తెలియచ్చు. నీ అంతటి నువ్వు దొరికితే మంచిది. నీ పట్టుకున్నావు అనుకో, నీ ఎందుకు సార్ నాకు ఎందుకు కోపం పెంచుకుంటారు? నా పాటికి నేను ఏదో 2-3 ప్రాణాలు చంపుకుంటూ హాయిగా బతుకుతున్నాను. నేను కూడా బతకాలి కదా సార్. అలా అని నేనే ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. ఏదో పరిస్థితులను బట్టి అలా తయారయ్యాను. ఓకే సార్, నా ఫోన్లో 4% ఛార్జింగ్ ఉంది. పవర్ బ్యాంక్ కూడా తేలే. సరే సార్, లవ్ యూ, బాయ్. సార్ 2 minutes. లాస్ట్లో 2 minutes అని ఎందుకు అన్నాడు? అంటే 2 minutes ఇంకొకరిని చంపబోతున్నాడా? అందుకే నాకు హింట్ ఇచ్చాడా?
తను ఎవరో తెలుసా? సార్ వీళ్ళిద్దరు ఆడ ఫ్రెండ్స్ సార్. ఆ రోజు బైక్ మీద వచ్చింది వీళ్ళిద్దరు. అసలు ఏం చేస్తున్నావు అర్థం కావట్లే. ఇప్పటికి 3 మర్డర్లు జరిగాయి. ఫస్ట్ దానికి ఇంకా క్లారిటీ లేదు. అసలు ఏం చేస్తున్నారు అసలు? సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది ఒకసారి వినండి సార్. ఎన్నిసార్లు చెప్తావు? నాకు నీ మీద నమ్మకం లేదు. ప్లీజ్ మీరు బయలుదేరొచ్చు. సార్ లాస్ట్ 3 days ఛాన్స్ ఉంది సార్, జస్ట్ 3 days. ఈ 3 daysలో వాడిని పట్టుకోకపోతే నేనే వెళ్ళిపోతాను సార్. జస్ట్ 3 days, ఇదే లాస్ట్ ఛాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకురా. అన్యా కడుపు నొప్పు తలపోటు అవుతుంది అన్యా. మధ్యాహ్నం ఎవరో నైనా అంట వచ్చిందా అని అంటున్నా. రే బయట నాకు కొంచెం పరువు ఉందిరా, నువ్వు కుదురుగా ఉండు, అర్థమైందా? ఇప్పుడు నేనేం చేశానన్యా? ఏమైనా చేయగలరా, నీ వయసు అలాంటిది, మన బ్లడ్ అలాంటిది. అంటే మన అమ్మ వాళ్ళది లవ్ మ్యారేజే కదా, సో ఆ ఉద్దేశంతో చెప్పా. ఇంటికి రమ్మంది ఇల్లు. రే 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 ఇప్పుడు కడుపు నొప్పి హెడేక్ ఏం లేవు కదా నాన్న?
ఇప్పటివరకు ఒక క్లూ కూడా లేదు. ఎలా పట్టుకుంటాం సార్? క్లూ లేదని ఎవరన్నారు? ఆ రోజు వాడు అక్కడ మిస్ అయ్యాక వాడు కాల్చిన చోట ఏదో ఒక క్లూ దొరుకుద్దని వెళ్ళాను. అక్కడ ఒక చిన్న ఫోన్ ఉంది. ఆ ఫోన్లో 3 ఫోల్డర్స్ ఉన్నాయి, కానీ అవి లాక్ చేసి ఉన్నాయి. సో మన గణేష్కి ఇచ్చాను. ఏ టైంలోనే ఫోన్ చేయొచ్చు. ఇంకో మాటల్లోనే ఫోన్ వచ్చింది. హలో, ఏముంది? సరే, ఓకే ఓకే ఓకే, పంపించు. సార్ వాడే సార్. ఎందుకు చంపవరా?
ఆదిత్యను ప్రేమించలేదని ఒకే ఒక కారణంతో మీ తమ్ముడు ఆ ముగ్గురు కలిసి నా చెల్లిని కిడ్నాప్ చేసి కిరాతంగా చంపారు. మా తమ్ముడు అలా చేయడు. ఆదిత్య కిడ్నాప్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని ఒప్పించాడు. ఈ కిడ్నాప్ జరగడానికి డ్రైవర్ కావాలి. వాళ్ళ క్లాస్లో డ్రైవింగ్ మీ తమ్ముడికి వచ్చు కాబట్టి మీ తమ్ముడు ఫోన్ చేసి పిలిపించారు. కిడ్నాప్ అంటే రాడని, ఇదంతా షార్ట్ ఫిలిం అని, రియాలిటీ షో అని నమ్మించారు. షార్ట్ ఫిలిం అనగానే వెనక ముందు ఆలోచించకుండా మీ తమ్ముడు ఓకే అని సార్. చంపేది చూసాక నాకు చెప్తాడు కదరా. వాళ్ళ ప్లాన్ ప్రకారం డ్రాప్ చేశాక మీ తమ్ముడిని అక్కడి నుంచి దూరంగా పంపేశారు. ఇదంతా నీకని తెలుసు. వాడిని 2 పీకితే మొత్తం చెప్పాడు. వాళ్ళెవరు ప్లాన్ వేసి వాళ్ళెవరు కిడ్నాప్ చేసి చంపేస్తే ఏం తెలియదు, నా తమ్ముడిని చంపేవరా నువ్వు? ఇదా న్యాయం నీకు? తెలిసి చంపాను ఏంటి? నీ వల్ల ఏం తెలియని ఒక ప్రాణం పోయింది. ఇలాగే జావు.